రైతు సోదరులకు నమస్కారం అండి. మనం చూస్తున్నది మహేంద్ర సీడ్స్ వాళ్ళది జనని వెరైటీ. ఈ వెరైటీని రామచంద్ర గారు అనే రైతు సాగు చేశారు. ఈ వెరైటీ వచ్చేసి మనకి మన తిరుమలాయపాలెం మండలంలో మర్రితండ విలేజ్లో ఉంది. రామచంద్ర బాబాయ్, ఎంత వేశారు మీరు ఈ తోట? ఎకరన్నర వేశారు. ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు దింపారు? 6 సార్లు. 6 సార్లు. 6 సార్లు దింపుడు అంటే కూలీలు అడుగు ఇంకా. ఓకే, 6 సార్లు దింపినావు కదా. 6 సార్లు దింపినప్పుడు ఎన్నిసార్లు ఎన్ని క్వింటాలు అయినా చెప్పు. పుట్టిపు 6, 7, 8, 9 ఇప్పుడు ఎకరం టోటల్. అంటే ఎప్పుడు 6 క్వింటాలు 7 క్వింటాలు 9 క్వింటాలు తెంపుకుంటూ పోయినాం. అట్లా దింపుకుంటూ పోయినా. ఎందుకంటే మళ్ళీ ఈ కాయ బాగా కాస్తేనే చెట్టు పెగాలి, ఇక కోసుకుంటూ పోయినాం అనమాట. ఓకే, అంటే నువ్వు ఈ క్రాప్ అనేది ఎప్పుడు నడిపిస్తూనే ఉన్నావు. దీన్ని కాస్తేనే ఉంది, తెంపుతాను వల్ల కాస్తేనే తెంపుతాను వల్ల. మొత్తం టోటల్ గా నీకు ఎంత దిగుబడి వస్తుంది? ఇప్పుడు 30 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు 30 క్వింటాలు ఆల్రెడీ వచ్చింది. అంటే ఈ తెంపుడు తోటి 30 క్వింటాలు 30 క్వింటాలు. అంటే ఇంకోసారి ఇంకో నెలలో ఏరడానికి మళ్ళీ ఛాన్స్ ఉంది. ఉంది. చూడాలి పచ్చికాయ ఎట్లా ఉందా, పచ్చికాయ ఎట్లా చూడాలి. చూడండి రెడ్డి గారు, చూడండి ఒకసారి చూడండి ఎట్లున్నాయి పచ్చికాయలు. ఇంకా ఇగో ఈ మొన్న చూడాలి. ఇగో అంటే ఇప్పుడు యావరేజ్ నీకు మొత్తానికి అయితే ఎకరం పేరు మీద 40 క్వింటాలు వస్తుంది. వస్తుంది 40 వస్తే ఎక్కువ వస్తుంది. 40 వస్తుంది ఈజీగా. ఇప్పుడు ముందుకు మళ్ళీ ఇదే ఇస్తున్నా ఈ చేస్తా జనని. ఓకే బాబాయ్, ఇప్పుడు నీకు విత్తనం బాగా నచ్చింది. దీంట్లో ఏమన్నా చూడు, పండ్లు ఎంత క్వాలిటీ ఉన్నాయి చూడండి. ఒక మచ్చ వచ్చిందా, ఒక కాలు. ఇప్పుడు మీరు నువ్వు ఇప్పటికే 4-5 సరే నువ్వు మీరు చెప్పినా మీరు నమ్మే పరిస్థితి. 6 సార్లు వాళ్ళే వేసి తోట వాళ్ళే పెడతారు. వాళ్ళ ఇప్పుడు ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నావు? వాళ్ళ దగ్గర, వాళ్ళన్న దగ్గర తెచ్చారా? ఓకే, ఎన్ని ప్యాకెట్లు పెట్టినావు? నేను పెట్టా బాగానే, కానీ కొద్దిగా చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఇక దీన్ని పెట్టి అక్కడ కొద్ది పెట్టిన. ఓకే, ఎకరన్నర వరకు వచ్చింది. సావంగా మిగిలింది. ఓకే ఓకే, భూమి మీద వేసిన కానీ ఇప్పుడు ముందుకు మళ్ళీ ఎన్ని ఎకరాలు వేస్తావు ఈ తోటని? ఇదే ఇస్తున్నాను. ఇదే ఇంకా 3 ఎకరాలు వేస్తా. 3 ఎకరాలు వేస్తా అంటే ఎకరన్నర డబల్ చేస్తా. ఎట్లా రేటు ఉంది కదా, రేటు ఉంది కదా, లేకున్నా పంట కూడా మంచిగా దిగుబడి బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఇప్పుడు నువ్వు 3-4 సార్లు వేసినావు కదా, తాలకాయలు ఎప్పటిల్ని? తాలకాయ టిప్పుకి ఒక బస్తా వెళ్ళింది. టిప్పుకి ఒక బస్తా, టిప్పు ఒక పచ్చికాయలు. అవి కూడా పచ్చికాయలు తాలకాయలు. ఇవి జిట్టు చూడాలి, తాళ ఉంది జిట్లా. ఒక కాయ కూడా తాలు. ఇప్పుడు నీకు మొత్తానికి ఇస్తాను నచ్చి చెప్పిన మామూలు ఎప్పుడు. ఇప్పుడు మీ చూస్తున్నాను ఇత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారు? వచ్చే సంవత్సరం ఏమో చెప్పినాం కదా మేము. అడుగుతారు కదా, పడితే బాగుందని చెప్పినా. రమేష్ చూసిపోయిండు, రాజు చూసిపోయిండు, మళ్ళీ రవి చూసిండు. మంచిగా ఉంది బాగా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వేస్తారు కదా, అడిగిరు వాళ్ళు. మేము కలిసే తీసుకున్నాం అప్పుడు కూడా. ఓకే ఓకే, కానీ నీకు నచ్చని ఏమన్నా నేను